సో చాలామంది పేరెంట్స్కి ఇంకా పిల్లలకి కూడా అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఏడిహెచ్డి. ఏమైనా అంటే మా పిల్లాడు చాలా హైపర్ యాక్టివ్, ఒక చోట కూర్చోడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏడిహెచ్డి ఉంది అని అంటున్నారు. మరి ఏంటండి ఏడిహెచ్డి అని అంటే? నా ఉట్టి ఒకసారి సీయింగ్ ఎనీ చైల్డ్ మనం ఏడిహెచ్డి అని చెప్పకూడదండి. ఇట్ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ టు ఇట్. ఫాస్ట్గా ఆడుకుంటున్నారు, కూర్చోడం లేదు అంటే ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు టర్మ్ అ చైల్డ్ యాస్ ఏడిహెచ్డి. ఎందుకంటే పిల్లలు జనరల్గా ఎనర్జెటిక్ ఉంటారు అండ్ 3 to 4 years వరకు ఆట అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకటేసారి మనం లేబుల్ అనేది పెట్టేయకూడదు ఏడిహెచ్డి అనేది. మేబీ ద చైల్డ్ ఇస్ హైపర్ యాక్టివ్, ఎనర్జెటిక్, బట్ యూ కెనాట్ యూజ్ అ టర్మ్ కాల్డ్ ఏడిహెచ్డి జస్ట్ బై లుకింగ్ అట్ ద చైల్డ్ వన్స్ అండి. కొంతమంది పిల్లలు చాలా సైలెంట్ గా కూర్చుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుంటారు, పేరు అడిగినా కూడా చెప్పరు. కొంతమంది అయితే వాళ్ళని లాగేస్తుంటారు, వాళ్ళని కొడుతుంటారు, వచ్చిన పిల్లలకి ఏం షేర్ చేసుకోరు. ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఎందుకు అలా? ఒక చైల్డ్ ఒకలాగా, ఇంకో చైల్డ్ ఇంకోలాగా ఎందుకు ఉంటారు? సో జస్ట్ లైక్ మనం కూడా ఒకలాగా ఉంటారు. సమ్ మైట్ బి ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడకపోతారు. కొందరు ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, దే విల్ బి హ్యాపీ ఇన్ సోషల్ సెట్టింగ్, ఎక్కువ మాట్లాడడం. ఇట్రా మా పక్కన కూర్చో, నేనే చేయాలి, మీ పక్కన వచ్చి కూర్చోవాలి. సో పిల్లలు కూడా అట్లనే, కొందరు దే ఆర్ మోర్ సైలెంట్ అండ్ దిస్ ఇట్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ ఎనర్జెటిక్. కానీ ఈ ఎనర్జీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తోంది. లైక్ స్కూల్లో వాళ్ళు వినడం లేదు క్లాస్లో, లేకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది హైపర్ యాక్టివిటీ మూలంగా అంటే డెఫినెట్గా మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే అది మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి రాను రాను వేరే కష్టాలు అవుతాయి. లైక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మేబీ హీఈస్ నాట్ ఏబుల్ టు పే అటెన్షన్ ఇన్ క్లాస్, దాని మూలంగా గ్రేడ్స్ తక్కువ రావడము, హీ విల్ నాట్ బీ ప్రమోటెడ్ టు అనదర్ క్లాస్. స్కూళ్ళలో వేరే వాళ్ళతో గొడవ పడదాం, దాంతో పేరెంట్స్ గెట్ అ కాల్, మీ పిల్లోడు ఇది చేస్తున్నారు స్కూల్లో, అది చేస్తున్నారు స్కూల్లో. సో వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో స్టార్ట్ అకరింగ్, ఎస్ వీ హ్యావ్ టు సీ ద చైల్డ్ అండ్ అప్పుడు మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనం ఉట్టి అరే అల్లరి అని వదిలేయకూడదు. సో ఇన్ అటెన్షన్ అంటే జనరల్గా వాట్ వీ సీ ఇస్, సో టీచర్ చెప్పే ఇన్స్ట్రక్షన్ వినకపోవడం, మనం కూడా ఇంట్లో చెప్తే 10 సార్లు చెప్పాల్సి వస్తుంది ఏదైనా పని చేయమని, వాళ్ళ ఆటల్లోనే ఉండడము. హైపర్ యాక్టివిటీ అంటే మీరు చెప్పినట్టు ఒక సెట్టింగ్లో ఎప్పుడైతే మనము కొంచెం లైక్ 5 years old చైల్డ్ యూ ఎక్స్పెక్ట్కి ఒక దగ్గర కూర్చోవాలి, కూర్చోకుండా పరిగెత్తడము, స్టెప్స్ ఎక్కడము, దిగడము, చేతులు కాలు ఊరికేనే ఫిజిటీగా ఉండడము, రెస్ట్లెస్గా ఉండడం, మనం మాట్లాడుతున్నప్పుడు కాన్స్టెంట్గా ఇంటరప్ట్ చేయడం, అమ్మ 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 అని 10 సార్లు పిలవడము, వేరే వాళ్ళు ఆడుతూ అంటే కావాల్సి వచ్చి వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయడం. సో ఇద్దరు ఆడుకుంటున్నారు, కావాల్సి వచ్చి వెళ్ళి వాళ్ళని గెలకడము, సతాయించడము. సో ఇవన్నీ మాట్లాడుతుంటే కూడా 10 సార్లు వస్తుంటారు అమ్మ అని డిస్టర్బ్ చేస్తుంటారు. యా, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూజువలీ చిల్డ్రన్ వాంట్ అటెన్షన్ కోసం కూడా చేస్తారు. బట్ దెన్ అందుకే ఇవన్నీ కూడా చూడాలి, వేరే పిల్లలతో ఎట్లా ఉంటున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారా, గొడవలు ఎక్కువ పడుతున్నారా, చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు, ఇంట్లో వండేది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు, ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, నీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. చిన్న వయసులో ఏడిహెచ్డి పిల్లలకి హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ యూ సెడ్, ఫిజికల్గా మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక ట్రైన్ లాగా ఉంటారు వాళ్ళు, ఒక స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ ఎలా వెళ్తూ ఉంటుందో ఆ పిల్లలు కూడా అలానే వెళ్తుంటారు. ఆపాలి అంటే అంత కష్టం ఉంటుంది. పెద్దగా అవుతున్న కొద్ది ఏమవుతుందంటే హైపర్ యాక్టివిటీ, ఈ ఫిజికల్ కాంపోనెంట్ తగ్గి బ్రెయిన్లో ఇంపల్సివిటీ ఎక్కువ అవుతుంది. ఇంపల్సివిటీ అంటే ఆలోచించకుండా కోపం ఈజీగా వచ్చేసి ఆ టైంకి ఏదేదో మాట్లాడేయడం, కోపం ఎక్కువగా తెచ్చుకుని వేరే వాళ్ళని పుష్ చేయడము, వర్డ్స్ యూజింగ్ అబ్యూసివ్ వర్డ్స్, వేరే వాళ్ళని కావాల్సి వచ్చి ట్రబుల్ చేయడం, ఇవన్నీ అవుతాయి. సో
ఒకటేమో ఫిజికల్ కాంపోనెంట్ విచ్ ఇస్ విజిబుల్. సెకండ్ థింగ్ ఇస్ ఇమోషనల్ రెగ్యులేషన్. అంటే మనకు ఆ టైంకి ఏజ్ బట్టి పిల్లలు మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, యాంగర్. సో ఇవి కంట్రోల్ చేసుకోలేకపోతారు ADHD పిల్లలు. అండ్ దట్స్ వెన్ ఒక పేరెంట్కి స్కూల్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తాయి. సో మరి ఇవన్నిటికీ కాజెస్ ఏంటి? ఎందుకు ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు? మెయిన్ రీజన్స్ ఏముంటాయి అలా చేయడానికి? సో స్పెసిఫిక్ రీజన్ అనేది ఏమీ లేదు అండి, బికాస్ ఆఫ్ దిస్ ADHD ఉంది అని. బట్ ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా రీజన్స్ ఉంటాయి. వన్ థింగ్ ఇస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే జెనెటిక్స్ పరంగా జీన్స్ పరంగా కొన్ని ట్రేట్స్ అనేవి వస్తాయి. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు మనకు ఎన్వైర్న్మెంట్ కూడా మల్టిపుల్ టాక్సిన్స్, కెమికల్స్, ఫుడ్లో మనం వాడే ప్రిజర్వేటివ్స్, పిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు ఈ కలర్డ్ క్యాండీస్, జెమ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో దాంట్లో ఈ కలర్స్ ఏవైతే యాడ్ చేస్తారో దీస్ ఆర్ టాక్సిన్స్, యాక్చువల్లీ కెమికల్స్, అండ్ దిస్ కెన్ డిస్రెగ్యులేట్ అ బ్రెయిన్. సో ఏదైతే నార్మల్ ఇమోషన్స్, నార్మల్ యాక్టివిటీ ఉండాలో ఈ కెమికల్స్ మూలంగా కూడా పిల్లల్లో అవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, నౌ ఆల్ దీస్ కెమికల్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ద నార్మల్ బ్రెయిన్ రెగ్యులేషన్. అందుకే మనకు ముందర ఉండేలాగా ఇప్పుడు లేదు. వీఆర్ సీయింగ్ చాలా మంది పిల్లలకి బిహేవియర్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు. లైక్ నాకు తెలిసి స్క్రీన్ టైం కూడా ఒక మేజర్ కన్సర్న్. డెఫినెట్లీ స్క్రీన్ టైమ్ అగైన్ ఇస్ ప్లేయింగ్ అ వెరీ మేజర్ రోల్. ఎస్పెషలీ మనకు ఈ ఫాస్ట్ పేస్ వీడియోస్ ఉంటున్నాయి, అండ్ పిల్లలకి చేసే వీడియోస్ కూడా ఇట్స్ హైలీ స్టిమ్యులేటింగ్. అంటే మీరు చూసుంటారు దాంట్లో ఫాస్ట్ మూవింగ్ యాక్టివిటీ, ఎవ్రీ సెకండ్కి ఫ్రేమ్ మారుతూ ఉంటుంది. ద వాయిస్ ఏదైతే ఆ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందో, ఆడియో విచ్ దే ఆర్ యూజింగ్, దట్స్ వెరీ స్టిమ్యులేటింగ్ ఫర్ ద బ్రెయిన్. అండ్ యాక్చువల్లీ వాళ్ళు డిజైన్ చేసింది కూడా ఎందుకు అంటే సో ద చిల్డ్రన్ గెట్ అడిక్టెడ్ టు సచ్ వీడియోస్. సో అట్రాక్ట్ చేయాలి అని. సో వన్స్ దే ఆర్ అట్రాక్టెడ్ మన బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది డోపమీన్ అని, దట్ గెట్ స్టిమ్యులేటెడ్. సో ఆ డోపమీన్ రిలీజ్ అయినప్పుడు a child feels very happy and excited. So సడన్గా మనం ఆ వీడియో స్టాప్ చేసినప్పుడు ఆ డోపమీన్ లెవెల్స్ ఇట్ గెట్స్ వేరీడ్. దాని మూలంగా పిల్లలు రెస్ట్లెస్ అయిపోయి హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. చిన్నోళ్ళే కాదండి, పెద్దోళ్ళు కూడా. వీ ఆల్ హ్యావ్ దట్ ఫోన్ అడిక్షన్ విచ్ ఇస్ కాజింగ్ డోపమీన్ అడిక్షన్. సో వీడియో అండ్ స్క్రీన్ టైమ్ ఇస్ డెఫినెట్లీ నో. ఇది చూసే మనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అంటే మనకి పీడియాట్రిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మనకు వ్యాక్సిన్స్ ఈ టైంకి ఇవ్వాలి, ఈ మెడిసిన్స్ ఓకే అని రికమెండ్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ దిస్ మచ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్ వాళ్ళు కూడా రికమెండేషన్కి ఏం వచ్చారంటే 2 years కన్నా చిన్న పిల్లలకి అసలు స్క్రీన్ టైం అనేది చూపించకూడదు అని. దట్ ఈస్ ద రికమెండేషన్. సో ఈ రికమెండేషన్ ఉన్న వ్యాక్సినేషన్ మనం పేరెంట్స్ కరెక్ట్ టైంకి ఇస్తారు ఫాలోయింగ్ ద రికమెండేషన్. బట్ ఈ స్క్రీన్ టైమ్ మనకు రికమెండేషన్ ఉందా బై ద పీడియాట్రిక్ అకాడమీ, అండ్ నోయింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఎంతమంది పేరెంట్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. సమ్ ఆర్ నాట్ అవేర్, బట్ సమ్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. చాలా మంది దే ఆర్ అవేర్, బట్ సిచ్యువేషన్స్ అట్లా ఉంటున్నాయి, దే ఆర్ హ్యాండిక్యాప్డ్, ఇంకొక సొల్యూషన్ లేక దే ఆర్ లైక్ సరే ఇచ్చేద్దాము అని. సో ఇనీషియల్గా మేబీ దే ఆర్ అట్ పీస్, సరే కూర్చుని ఆడుకుంటున్నారని. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూస్తే అది చాలా కష్టమవుతుంది. రోజు మేము ఓపీలో చూస్తాం బిహేవియర్ ఇష్యూస్, పేరెంట్స్కి కష్టమవుతుంది, చిన్న పిల్లలకి కష్టమవుతుంది, ద హోల్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దట్. సో స్క్రీన్ టైమ్ ఇస్ లైక్ అ బాంబ్ అండి, ఇట్స్ సైలెంట్ బాంబ్. సీరియస్లీ అంటే తినిపించేటప్పుడు వాళ్ళకి ఫోన్ టీవీ పెట్టేసి వాళ్ళు తింటారులేనే ఊరుకుంటాం, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చూసేస్తుంటారు. దట్ ఈస్ వై మనం కూడా అంత అట్రాక్ట్ అయిపోతుంటాం దానికి. అవును. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి పేరెంట్స్ ఆల్సో మనం కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి పిల్లలకి. మనం కూడా ఫోన్లో చూస్తూ పిల్లలు పక్కన ఉన్నప్పుడు యు లీవ్ దెమ్ టు ప్లే బై దెమ్ సెల్ఫ్, దే వుడ్ టెండ్ టు డూ. మనం చేసేదే పిల్లలు చేసే ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళలో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి, చూసింది చేయబుద్ధి అవుతుంది వాళ్ళకి. సో వెన్ యూ ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఇట్స్ ఓకే టు సీ సో మచ్ స్క్రీన్ టైమ్ ఫర్ అ చైల్డ్, ఇట్ ఈస్ డిఫికల్ట్. అమ్మ నాన్నని చూస్తున్నప్పుడు నేను చూస్తే ఏమవుతుంది అని. సో దట్ ఈస్ వై మనకి ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దట్ స్క్రీన్ ఆఫ్ పీరియడ్ వేర్ పిల్లలతో కలిసి ఆడుకోవడం అది చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి, స్క్రీన్ లేకుండా. సొల్యూషన్ మొత్తం కూడా పేరెంట్స్ దగ్గరే ఉందంటారు, పేరెంట్స్ అండ్ ద ఫ్యామిలీ సపోర్ట్. సో వన్ థింగ్ ఇస్ డెఫినెట్గా రూల్స్ పెట్టుకోవాలి ఇంట్లోకి, మనము స్క్రీన్ టైం అనేది ఎంత లిమిటెడ్ అయితే అంత ఇవ్వాలి అని. యూజువల్గా ఏమైతే దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మదర్ క్యాన్ బి
స్ట్రిక్ట్ సేయింగ్ లేదు స్క్రీన్ టైం ఇయ్యకు అని. కానీ ఏమవుతారు, ఫాదర్తో వదిలినప్పుడు సమ్టైమ్స్ ద ఫాదర్ కాంట్ హ్యాండిల్, సరే నాన్న చూసేసుకో అని. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయినప్పుడు కూడా పిల్లలు జిద్ ఎక్కువ అవుతుంది. అండ్ దెన్ ఎక్కడ మనం లాగాలి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో అండ్ దెన్ దే గెట్ అగైన్ అడిక్టెడ్ టు ఇట్. సో దట్ ఈస్ వై ఇన్ ద ఫ్యామిలీ ఇట్స్ ఇంపార్టెంట్ బోత్ ద పేరెంట్స్ షుడ్ బీ ఆన్ ద సేమ్ లైన్. ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చి సరే మనం సాటర్డే సండే ఇద్దాం, లేకపోతే రోజుకి ఇంత టైం ఇద్దాం అని ఒక అగ్రిమెంట్కి వచ్చి అది దానికి స్టిక్ అయితేనే పిల్లలకైనా మంచిది, వాళ్ళకైనా ఫ్యూచర్లో మంచిది. అండ్ దెన్ అందుకే మనకు ప్లే టైం ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ మనకు నేబర్హుడ్లో ముందర ఎట్లుండే అండి, బయటకు వెళ్తే యూనో వీ యూస్ టు ప్లే ఫర్ 1 hour 2 hours వేరే పిల్లలతోని. కానీ ఇప్పుడు అందరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అపార్ట్మెంట్స్ అయిపోయి అంత ఇంటరాక్టివ్ ప్లే ఉండడం లేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ప్లే, ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి ఇట్ విల్ హెల్ప్.